మనతో పాటు సూర్య గారు ఉన్నారు. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, స్టూడెంట్స్కి అది కూడా 6th to 10th క్లాస్ స్టూడెంట్స్కి ఈ యాప్ అనేది ఎలా యూజ్ అవుతోంది. సో ఇప్పటికే చాలా స్టడీ యాప్స్ అనేవి మార్కెట్లో చాలా డిమాండ్గా ఉన్నాయి. బట్ వీళ్ళు ఈ కాన్సెప్ట్ డిజైన్ చేయడానికి రీజన్స్ ఏంటి కూడా అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ సూర్య గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో వైజాగ్ నుంచి ఒక యూనిక్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంటున్నారు. ఏంటి ఇది అసలు ప్లే వీ రూమ్ స్టూడియో అంటే? యాక్చువల్గా పిల్లలకి ఇప్పుడు చూస్తే 50 years బ్యాక్ నుంచి కూడా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అలవాటు అవ్వలేదు. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఇప్పుడు ఎడ్టెక్ కంపెనీస్ అన్నీ చూశాను. సో నేను ఐ వాజ్ బ్యాక్ ఇన్ నేను 8 years ఆస్ట్రేలియాలోనే ఉన్నాను. నేను 2021లో ఇక్కడికి బ్యాక్ వచ్చాను. సో ఎప్పుడైతే ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఇండియాలోనే గ్రో అయ్యింది అని చెప్పేసి అనగానే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. దాని తర్వాత చూశాను, ఓకే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయింది. నేను చదివే టైమ్స్లోను కూడా నాకు ఇలా 3D ఫామ్లో కానీ లేకపోతే విజువలైజేషన్లో కానీ ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సో నాకు ఆ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థమయ్యేది, ఇంకా బాగా గుర్తుండేది, దాన్ని ఎక్కడ అప్లై చేయాలి అనేది నాకు ఒక నాలెడ్జ్ అనేది ఎక్వైర్ అయ్యేది నాకు ఎప్పటి నుంచో ఉండేది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అన్ని ప్రోడక్ట్స్ చూశాను. ఏ టెక్ కంపెనీ తీసుకున్నా సరే ఎగ్జామినేషన్స్ అదే రన్, అదే కాన్సెప్ట్స్, అదే సిలబస్, అదే స్కూల్లో ఏదైతే టీచర్స్ చెప్తున్నారో అదే థింగ్ని వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి ఆన్లైన్లో. బట్ టెక్నాలజీని ఇంకా బాగా యూజ్ చేయవచ్చు పిల్లలకి, బట్ అది ఎవరు చేయట్లేదు. మాకు అప్పుడు ఒక ఐడియా వచ్చింది, ఓకే పిల్లల్ని తీసుకొని ఇప్పుడు మేమేంది అంటే కొంతమంది పిల్లల్ని తీసుకొని వచ్చి మీకు ఏ విధంగా కాన్సెప్ట్ని చెప్తే అర్థమవుతుంది అని చెప్పి కనుక్కొని వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థ్రస్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉన్నది, అది నెగిటివ్ ఫోర్స్. నేను ఒక 9th grade కుర్రోని పట్టుకొని వచ్చి బాబు థ్రస్ట్ అంటే ఏంటి అని అడిగితే నెగిటివ్ ఫోర్స్ సార్ అన్నాడు. అంటే అది ఎక్కడ ఉంటుంది, అది ఎలా ఉంటుంది, అప్లై చేయాలని అడిగాను. వాడు ఈజ్ యాక్చువల్లీ బైజూస్, ఈ వేదాంతు ఇలా ఎటెక్ ప్రోడక్ట్స్ అన్ని వాడి కూర్చున్నారు. సో దే ఆల్రెడీ హ్యావ్ ఇమెన్స్ నాలెడ్జ్ ప్రోడక్ట్స్ మీద అన్నిటి మీద. సో నేను అడిగితే తనకి అప్లికేషన్ ఎక్కడో తెలీదు. సో నేను తనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక మూవింగ్ కార్ ఉన్నది, నువ్వు ఆపడానికి ట్రై చేసావు, అది నిన్ను ఆపోజిట్ సైడ్ తోసేసింది, దాన్నేరా నెగిటివ్ ఫోర్స్ అంటారు అని అడిగాను. చెప్తే తనకేంటి అంటే ఓ బాగుంది అంటే సింపుల్ గా లాజిక్ ఎక్స్ప్లెనేషన్ అనేది తనకి రాలేకపోయింది. లేదు. అండ్ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ మీరు అంటే ఏ కాన్సెప్ట్ తీసుకున్నా ఇప్పుడు రైట్ నో ఈవెన్ ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు, ఎవరికి కూడా అప్లికేటివ్ నాలెడ్జ్ లేక నేర్చుకుంటున్నారు. ఎగ్జామ్లో 90% వచ్చేస్తుంది. ఎగ్జామ్ల నుంచి బయటికి అదే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక కంపెనీలోకి ప్లేస్ అయిన తర్వాత వాడికి ఆ కాన్సెప్ట్, ఆ నేర్చుకున్న కాన్సెప్ట్ ఎక్కడ అప్లై అవుతుందో తెలియక ఉండిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అందుకే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నది. సో రీజన్ అది. సో మాకు అనిపించింది ఓకే ఇప్పుడు అది అంతా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అదే ఎడ్టెక్ని మనం కొద్దిగా టెక్నాలజీని Web3 అండ్ మెటావర్స్ యూస్ చేసి ఇప్పుడు బూమింగ్ టెక్నాలజీస్ అవి సో ఇమ్మర్సివ్గా తీసుకొని వస్తే ఎలా ఉంటుంది అనేది మా ప్లాన్. సో గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు ఐడెంటిఫై చేసి సో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వీళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఎలా గెట్ చేయగలరు అనేది మీరు ఫోకస్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు ప్రొవైడ్ చేసిన ఈ యాప్ నుంచి వాళ్ళు ఎలా నేర్చుకోగలుగుతారు అంటే విద్యా విధానం నడుస్తోంది. సో కొన్ని స్కూల్స్ ఒక్కొక్క రకమైనటువంటి స్టడీ ఎడ్యుకేషన్ సిస్టమ్ రన్ అవుతున్నాయి. సో బట్ ఇక్కడ యూనిక్గా మీరు ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు పిల్లలు ఎలాగా గెట్ చేయగలుగుతారు ఆ నాలెడ్జ్? మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా మేము ఇక్కడ వీఆర్ నాట్ ఎలిమినేటింగ్ కన్వెన్షనల్ లెర్నింగ్ అండి. స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లో ఏదైతే కాన్సెప్ట్స్ చెప్పారో ఆ కాన్సెప్ట్ ఇంటికి వచ్చి 20 minutes వాడు వాడితే వాడు 1 month స్కూల్లో చెప్పిన కాన్సెప్ట్స్ని రివైజ్ చేసేస్తాడు. అండ్ దట్ టు ఏంటి అంటే 20 minutesలోనే వాడు అప్లికేషన్ కూడా చేసేస్తాడు. మేము ఎలా ఇచ్చాము అంటే ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ అయిపోయిన తర్వాత దే విల్ హ్యావ్ అ గేమ్ ప్లే అటాచ్ టు ఇట్. ఆ గేమ్ ప్లే ఎలా ఉంటుంది అంటే ఆ కాన్సెప్ట్ అనేది వాడు వినకపోతే ఆ గేమ్ ప్లే ఆడలేడు. సో అది కాన్సెప్ట్ రిలేటెడ్ గేమ్ ప్లే. గేమ్స్ అంటే పేరెంట్స్ చాలా హిస్టరీక్ అయిపోతారండి. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే పిల్లలు ఎంగేజ్ అవ్వడానికి కానీ ఇప్పుడు వాళ్ళ చైల్డ్హుడ్ అనేది బ్యూటిఫుల్గా ఉండాలి పిల్లలకి. ఎప్పుడు ప్రెషరైజ్డ్ చైల్డ్హుడ్ ఎప్పుడైనా పిల్లలకి ఉంది అంటే పిల్లోడు ఎప్పుడు కూడా వాడు అనుకున్నది ఎప్పుడు కూడా చేయలేడు ఫ్యూచర్లోని. సో పిల్లలకి ఎప్పుడైతే బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ ఉంటుందో
ఆ చైల్డ్హుడ్ ఉన్న పిల్లలే ఆ మేజర్ 1% ఉంటారండి వరల్డ్లోని. ఆ చైల్డ్హుడ్ని తేవాలన్నది ఈచ్ అండ్ ఎవ్రీ పిల్లోడికి అందజేయాలన్నది మా ప్రయత్నం అండి. సూర్య గారు, ఇప్పుడు ఇది ఆఫ్లైనా ఆన్లైనా ఎలా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కోర్స్ని? ఇది ప్యూర్లీ ఆన్లైన్ అండి. ఇంటర్నెట్ త్రూవే రన్ అవుతుంది. వెబ్సైట్, వెబ్ బేస్డ్ అప్లికేషన్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అందజేయాలి అని చెప్పి మేజర్గా మేము దీని ప్రైసింగ్ కూడా మేము కన్సిడర్ చేసామండి. ఇప్పుడు ఏ ఎడ్టెక్ కంపెనీ మీరు చూసుకున్నా సరే, ప్రతి ఎడ్టెక్ కంపెనీ 40,000 నుంచి 50,000 ఇయర్లీ ఛార్జ్ చేస్తుంది. సో అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి హయ్యర్ క్లాస్ వాళ్ళే మేజర్గా దీనికి డబ్బులు పెట్టి తీసుకోగలరు, దాంట్లో నుండే కాంటెంట్ని తీసుకోగలరు. కానీ మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కానీ, లేకపోతే చిన్న స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్ కాకుండా చిన్న ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండేవారు, వాళ్ళందరూ ఏం పాప చేసుకున్నారండి. సో దే నీడ్ టు నో వాట్స్ ద అవుట్ సైడ్ వరల్డ్ ఈజ్, అండ్ వాళ్ళ టెక్నాలజీని కూడా వాడాలి. సో మేము ఇది కన్సిడరేషన్లోకి తీసుకొని ఆ ప్రైస్ని అఫోర్డబుల్ ప్రైస్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కూడా దానికి అఫోర్డ్ చేసేటట్టు మేము 950 రూపీస్ పర్ మంత్ మేము ఈ ప్రోడక్ట్ని అందజేస్తున్నామండి. సో ఇది సబ్స్క్రిప్షన్ బేస్ మోడల్ అండి. పిల్లలకి వాడమనండి, వాళ్ళకి ఒక్కసారి యూజ్ చేయమనండి, వాళ్ళకి నచ్చితే, వాళ్ళ పేరెంట్స్కి కూడా నచ్చితే వాళ్ళు దాన్ని సబ్స్క్రైబ్ అవ్వచ్చండి. సబ్స్క్రైబ్ అవ్వి ఆ ప్రోడక్ట్ని వెబ్సైట్ త్రూవే కొనుక్కోవచ్చండి. అంటే ఇక్కడ కూడా ఒక డౌట్ ఉంటుంది, లైక్ ఇంట్లో 2-3 పిల్లలు ఉండుంటే ఒక యాక్సెస్తో వాళ్ళు కోర్స్ తీసుకోవడానికి ఏమైనా దెర్ ఈస్ ఎనీ ఛాన్సెస్? ఆడొచ్చు, కానీ అది ఇండివిజువల్గా తీసుకుంటేనే ఎక్కువ ఉపయోగం అండి. ఎందుకంటే ఆ ఫారం యూసేజ్ అనేది ఎవరి థాట్ వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఉన్నది, ఈ లైట్ ఎందుకు ఇలాగనే ఉన్నది, ఇంకో లెక్కన నేను చేయాలి అని నాకు థాట్ వచ్చింది. ఆ థాట్ నేను ఆ ఫారంలో పోస్ట్ చేశాను. నా లైక్ మైండెడ్, నా లెక్కనే ఉండేవాళ్ళు ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు. అతను నాతో కొలాబరేట్ అవ్వాలనుకున్నారు. అరే నాకు ఇలాంటి థాటే వచ్చింది, నేను నీతో కొలాబరేట్ అవుదాం. సో వాళ్ళని కనెక్ట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో ఆ కనెక్షన్ ఫారం అనేది కూడా మేము లైక్ నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేస్తున్నామండి. ఇప్పుడు ఏంటి అంటే వీఆర్ గ్యాదరింగ్, అంటే కమ్యూనిటీ గ్యాదర్ అవ్విన తర్వాత దాన్ని లాంచ్ చేస్తున్నాము. సో దానికి ఏంటి అంటే ఇండివిజువల్ గా తీసుకుంటేనే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. సో ఒక గ్రేట్ కాన్సెప్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు పిల్లల్లో. అంటే విషయ పరిజ్ఞానం, లైక్ ప్రాక్టికల్ నుంచి మనం ఎలా అందిస్తే ఫ్యూచర్లో వాళ్ళు ఏం అవ్వాలి అనుకుంటున్నారు అనేది గ్రౌండ్ లెవెల్లో ఇక్కడే డిసైడ్ అయ్యే నాలెడ్జ్ కూడా వస్తుంది అంటున్నారు. గ్రేట్ వర్డ్స్ అండి. బట్ ఇక్కడ టెక్నికల్గా మీ దగ్గర ఉన్న, అంటే మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి స్టాఫ్ వాళ్ళ కోసం కూడా మీరు చెప్పాలి. ఓకే, మా దగ్గర ఆల్మోస్ట్ లైక్ వర్చువల్గా అండ్ ఇన్ ఆఫీస్ ఆల్మోస్ట్ లైక్ 22 పీపుల్ వర్క్ చేస్తున్నారండి రైట్ నౌ. సో మాకు డెవలపింగ్ టీమ్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ మార్కెటింగ్ టీమ్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ మోడలింగ్ టీమ్స్ ఉన్నాయి. సో అండ్ కంటెంట్ టీమ్స్ కూడా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇందాక ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయానండి, ఇందులోనే మనం డిజిటల్ లైబ్రరీ అనేది కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తామండి. అందులోనే ఏంటి అంటే ఈ చూసే కంటెంట్ అంతా కూడా అక్కడ చదువుకోవచ్చండి. అదంతా రీసెర్చ్ కాన్సెప్ట్స్ అండి. అంటే ఇప్పుడు పిల్లలకి టెక్స్ట్ బుక్ ఒకటే చదవడం వస్తుంది, కానీ టెక్స్ట్ బుక్ ఎండ్ అన్ని పేజీలు తిప్పేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి రెఫరెన్సెస్ తీసుకున్నారో ఆ రెఫరెన్సెస్ ఉంటాయి, అది ఎందుకు ఉన్నదో ఎవరికి తెలియదు. ఆ ప్రీఫేస్ ఎందుకు ఉన్నది అనేది ఏ స్టూడెంట్కి తెలియదు. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆ కాన్సెప్ట్ని ఎలా రీసెర్చ్ చేయాలి, ఎలాగా డిఫరెంట్ ఆర్టికల్స్ త్రూ ఎలా తీసుకొని రావాలి అనేది ఆ డిజిటల్ లైబ్రరీలో మనం ఇచ్చి కింద సైటేషన్స్ కూడా ఇస్తున్నామండి. సో అది పిల్లలు వాడాలన్నా వాడచ్చు, లేదు టెక్స్ట్ బుక్స్లో చదువుకోవాలన్నా టెక్స్ట్ బుక్లో చదువుకోవచ్చు అండి. బట్ ఇది ఎక్కువ యూస్ఫుల్ అండి, అంటే ఇది ఎక్స్ట్రా నాలెడ్జ్ని కూడా పిల్లలకి ఇస్తుందండి. సూర్య గారు, ప్రీవియస్ మీరు కొన్ని యాప్స్ కోసం చెప్తూనే హై ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే అవి మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే లోయర్ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళకి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యాప్ని తీసుకోలేరు, ఆ కోర్స్ అందుకోలేరు అనే సిచ్యువేషన్ నుంచి మీరు కాస్ట్ ఎఫర్ట్ కూడా పెడుతున్నారు కాబట్టి అందరికీ అవైలబుల్గా ఉండాలి అని చెప్పి. సో ఇక్కడ కమింగ్ టు పేరెంట్స్ నాలెడ్జ్ అండి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసుకునే నాలెడ్జ్ పేరెంట్స్కి ఉండకపోవచ్చు. సో ఫర్దర్గా మీ గైడెన్స్ ఎలా ఉంటుంది? ఎందుకంటే చాలామంది కొన్ని కోర్సెస్ తీసుకుంటారు, నెలకి 30,000 40,000 ఎఫర్ట్ పెడుతూ ఉంటారు. బట్ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, ఏం తెలుసుకుంటున్నారు, ఎందుకు ఈ కోర్స్ మనం వాళ్ళకి ఆఫర్ చేసామనేది కూడా పేరెంట్స్కి ఒక నాలెడ్జ్ కావాలి. ఎగ్జాక్ట్లీ అండి. ఇది పిల్లలు ఒక్కలే కాదండి, ఈ దీంట్లోని రికమెండేషన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఏం చేస్తుంది అంటే పిల్లోడు కరెక్ట్గా వాడుతున్నాడా,
ఎన్ని గంటలు వాడుతున్నాడు, అండ్ ఏ కాన్సెప్ట్ని ఎక్కువసేపు వాడుతున్నాడు, అంటే ఎంతసేపు వాడుతున్నాడు ఏంటి అనేది ఆ రికమెండేషన్స్లో వచ్చేస్తుంది. దే కెన్ ట్రాక్ దేర్ చిల్డ్రన్. ఇప్పుడు సెల్ ఫోన్ ఇచ్చేసారండి ఫర్ ఎగ్జాంపుల్, వానికి అది వాడమని ఇచ్చేసారు, వాడు అది వాడుతున్నాడు, వాడికి నచ్చే వాడుతున్నాడు, వాడిని ఎంగేజ్ చేయడానికి తయారు చేసాం. లేదు అయినా డీవియేట్ అయిపోయి యూట్యూబ్ ఏదో చూసుకొని ఏదో చేస్తున్నారు అనుకోండి, పిల్లలకి ఏంటి అంటే రన్ టైం ఉంటుంది. ఆ రన్ టైం యాప్లో రన్ టైం అనేది పేరెంట్ చెక్ చేసుకోవచ్చు అండి. ఎగ్జాక్ట్లీ. సో అది ఇంట్రడ్యూస్ చేసాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ. సో దాని త్రూ ఏంటి అంటే పిల్లలకి కరెక్ట్గా వాడుతున్నారా, యూసేజ్ ఉన్నదా లేదా అనేది పేరెంటే గైడెన్స్ చెక్ చేసుకోవచ్చు అండి, ఇష్యూ లేదు. ఎందుకంటే ఎక్కువ టైం దేనికి స్పెండ్ చేస్తున్నారు అండ్ ఏ కాన్సెప్ట్ని ఎంత తక్కువ టైంలోని వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు అనేది ఆ రికమెండేషన్స్ త్రూ చూసుకొని వాళ్ళు అసెస్ చేసుకోవచ్చు వాళ్ళ మైండ్ సెట్. ఓకే సూర్య గారు, ఒకసారి మనం యాప్ ఎలా ఉంటుంది అదొకసారి చూద్దామండి, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్ లక్ష్మి గారు, మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి ప్లేవి రూమ్ స్టూడియోని ఎలా యాక్సెస్ చేయాలి అనేది నేను మీకు చూపెడతానండి. సో ఇప్పుడు ప్లేవి రూమ్ స్టూడియో ఇది ఓపెన్ చేస్తాం కదండి, వెబ్సైట్ ఎలా కొడితే వెబ్సైట్లోకి వెళ్ళిపోతామండి. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేస్తే మొత్తం హోల్ అండ్ సోల్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అండి. ఎనీ పేరెంట్ కెన్ యాక్సెస్ త్రూ. అండ్ ఈ బిఫోర్ బయింగ్ వీడియో కూడా చూడొచ్చండి, మేము ఎలా కాన్సెప్ట్ ని ఇస్తాము, డిజైన్ చేస్తాం అనేది, ఆ క్వాలిటీ కూడా దే కెన్ హ్యావ్ ఎ లుక్. దాని తర్వాత ఇఫ్ దే వాంటెడ్ టు బై అనే ఆప్షన్ కి క్లిక్ చేస్తే టేక్ యూ. సో ఇక్కడ మన ఏదైతే ఉందో ప్లేస్ ఆర్డర్ అండి, ప్లేస్ ఆర్డర్ వెళ్తే ఇక్కడ మన ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, డీటెయిల్స్ అన్ని వాళ్ళ కస్టమర్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని క్రియేట్ నౌ కొడితే సో ఇట్ విల్ టేక్ యూ టు ద పేమెంట్ గేట్వే ప్లాట్ఫామ్ అండి. అక్కడనే వాళ్ళకి అయిపోతుంది. సో ఆండ్రాయిడ్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, పీసీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు పీసీ చేసుకున్న తర్వాత కూడా మొబైల్లో కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత .exe ఫైల్ ఓపెన్ చేస్తే ఇలా లాగిన్ పేజ్ వస్తుందండి. మీరు ఇందాక అడిగారు కదండి, ఇండివిజువల్ యూజర్ యాక్సెస్ అవుతుందండి ఇలా లాగిన్ అవ్వి. సో వాళ్ళకి ఏంటి అంటే ఫిజిక్స్, స్పేస్, కెమిస్ట్రీ, బయాలజీ యాక్సెస్కి వచ్చేస్తుందండి. సీ లైఫ్, స్పేస్ లైఫ్ కూడా వాళ్ళకి. సో వాళ్ళు ఇప్పుడు వెళ్ళి కావాల్సినట్టు యాక్సెస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎందులోకి వెళ్ళాలన్నా ఏ టాపిక్ అయినా వాళ్ళు చూడొచ్చు. మీకు ఇప్పుడు మనం టాపిక్ సెర్చ్ అనేది ఎట్లా తీసుకోవాలి, అది మీకు ఒకసారి నేను టాపిక్స్ కూడా చూపెడతానండి. ఒక టాపిక్ ని ప్లే చేసి సో యుల్ గెట్ టు నో అంటే అసలు ఎలాగా ఈ గేమిఫైడ్ అప్రోచ్ అనేది ఉంటుంది అనేది మీకు ఒక కాన్సెప్ట్ చూపెడతాను. సో వీ హ్యావ్ 5 different types of గేమ్ ప్లేస్ అండి. అసెంబ్లీ, డిసెంబ్లీ, సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ ఇలా గేమ్ ప్లేస్ ఉన్నాయండి. సో ఇది ఫిజిక్స్ వచ్చేసి ఇక్కడ మీకు 6th to 10th grade ఉంటుందండి ఇలాగా. సో యాక్సెస్ చేయవచ్చు వాళ్ళు గ్రేడ్ వైజ్. అండ్ మేము ఏంటి అంటే 6th వాళ్ళకి 6th ఇవ్వాలి, 7th వాళ్ళకి 7th ఇవ్వాలి అని కాదండి. ఇప్పుడు పిల్లవాడు 7th కూడా అందులో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నా సో కొంచెం అడ్వాన్స్ గా ఉండే వాళ్ళ కోసం అది కామన్ యాక్సెస్ ఇచ్చామండి. పిల్లలు వద్దు నాకు ఓన్లీ 6th కావాలి అన్న యాక్సెస్ చేయవచ్చు, లేదు 7th లో నేను చూడాలనుకుంటున్నాను అన్నా కూడా వాళ్ళు మాడ్యూల్స్ యాక్సెస్ చేయొచ్చు అండి. ఈ విధంగా వాళ్ళకి మాడ్యూల్స్ ఉంటాయండి మొత్తం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ ఉంది అనుకోండి, ఫస్ట్ ఇలా ఎక్స్ప్లెనేషన్ వస్తుందండి. సో మనం ఎన్ని లాంగ్వేజెస్ ప్రొవైడ్ చేస్తున్నామండి ఇప్పుడు రైట్ నౌ అంటే ఓన్లీ ఇంగ్లీష్ అండి, బట్ వీ కెన్ ప్రొవైడ్ ఎన్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ అండి, ఇష్యూ ఏం లేదు. బట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియం అయిపోయినాయి, తెలుగు మీడియం అనేది ఎక్కడ లేదు. అంటే ఐ మీన్ వేరియస్ లాంగ్వేజెస్ కూడా ఎక్కడ లేదు. సో ఎన్సీఆర్టీ బుక్స్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం అయిపోయి. సో ఇప్పుడు ఇదంతా నేర్చేసుకున్నారు. సో ఇది డిజిటల్ లైబ్రరీ అండి. అండ్ స్కిప్ కొడితే గేమ్ ప్లేకి వెళ్ళిపోతారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక నేర్చుకున్నారు కదండి, దేని తర్వాత ఏదో వస్తుంది అనేది మనకి తెలవాలి, అప్లికేషన్. సో ఇప్పుడు ఇఫ్ ద గో విత్ ద రాంగ్ వన్ ఇట్ విల్ బి రెడ్, రైట్ వన్ పెడితేనే ఇట్ విల్ ప్లేస్ దేర్ అన్నట్టు. సో ఇది ఒక టైప్ ఆఫ్ గేమ్ ప్లే అండి పిల్లలకి. అంటే గేమ్స్ అంటే ఏదో కాదండి, ఓన్లీ కాన్సెప్షువల్ గేమ్సే ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ గేమ్ ప్లే మీకు చూపెడతాను. సో ఇది వన్ టచ్ గో మీకు చెప్పాను కదండి. సో ఇలా మీరు సిటీలోకి వెళ్ళకుండా అయినా సరే ఇలా రోమ్ అవ్వకుండా మీరు టైం వేస్ట్ చేయకుండా అయినా వెళ్ళిపోవచ్చు మాడ్యూల్స్కి. సో ఇక్కడ చూడండి, ఇది ఒక రకమైన గేమ్ ప్లే. ఇది 4 కాన్సెప్ట్స్ని కలిపి గేమ్ ప్లే ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమి చదవకుండా స్టూడెంట్ వెళ్ళిపోయాడు అనుకోండి,
ఇక్కడ చూడండి, ఫైండ్ ద వే అవుట్, పోర్ అవుట్ కరెక్ట్ యాసిడ్ ఆన్ టు NaOH. వాడికి అక్కడ తెలియదు ఎక్స్ప్లెనేషన్లో NaOH దేంతో కలిస్తే అది ఇదవుతుంది అనేది మనం అక్కడ చేంజ్ ఆఫ్ స్టేట్ చెప్పాము, అది సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి వెళ్ళేటట్టు. సో అది చదవకుండా వాళ్ళు వచ్చేస్తే దే కాంట్ ప్లే అన్నట్టు. సో ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు చూస్తే H2SO4, HNO3, HCl, ఇందులో ఏది కరెక్ట్ యాసిడో మనకి తెలిస్తేనే సో ఇక్కడ గేమ్ ప్లే చేయగలుగుతారు. అండ్ ఇట్ విల్ బి మోర్ ఎంగేజింగ్ అండి. వాడంతలు వాడే అన్ని అప్లై చేస్తాడు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వార్మప్ టు సర్వైవ్ అంటే ఇప్పుడు ఇందాక కాన్సెప్ట్ కాల్షియం ఆక్సైడ్ని వాటర్లో కలిపితే హీట్ ప్రొడ్యూస్ అవుతుందండి. హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది వాడు ఇక్కడ అప్లై చేస్తాడు. సో ఇక్కడ క్విక్లైమ్ అని ఉన్నది. క్విక్లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్ అండి. సో ఇక్కడ మనం ఏంది అంటే వాళ్ళకి కెమికల్ ఫార్ములేస్ పెట్టాము, కానీ ఇక్కడ క్విక్లైమ్ అని ఇచ్చాం. సో వాళ్ళకి తెలియకపోతే అది కెమికల్ ఫార్ములా, ఏ కెమికల్ ఫార్ములా తెలియకపోతే దేని దగ్గరికి వెళ్ళి యాక్సెస్ చేస్తారు. సో అలాగా ఇప్పుడు CaO ఉంది, ఇది పిక్ చేసుకున్నాడు, పక్కన వాటర్ ఉంది, ఇక్కడ ప్లేస్ చేశాడు. సో మనకి హీట్ ప్రొడ్యూస్ అయింది. సో వీళ్ళు గెట్ టు నో, ఓకే కాల్షియం ఆక్సైడ్ని ఇలా వాడతారు అని. ఇప్పుడు ఇలా వెళ్తున్నారండి, వెళ్తా ఉంటే మనకి ఇక్కడ ఫెర్రస్ సల్ఫేట్ దొరికింది, పిక్ చేసుకున్నాడు, యూస్ఫుల్ కెమికల్స్ అన్నారు అని. బ్యాక్ వెళ్ళిపోతా ఉంటే మనకి ఇక్కడ ఒక ఉల్ఫ్ వచ్చిందండి. ఒక యానిమల్ని ఉల్ఫ్ని స్కేర్ చేయాలి అంటే ఫౌల్ స్మెల్ క్రియేట్ చేయాలండి, అది వాడికి ఇచ్చే బేసిక్ సెన్స్. సో ఇప్పుడు వీడి దగ్గర ఫెర్రస్ సల్ఫేట్ ఉన్నది, ఫౌల్ స్మెల్ ఎలా వస్తుందండి? HClతోని మిక్సప్ అయితే ఫౌల్ స్మెల్ వస్తుంది. సో ఉల్ఫ్ వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ హౌ దే లెర్న్ ద కాన్సెప్ట్. వెరీ యూస్ఫుల్. నెక్స్ట్ సూర్య గారు, ఇప్పుడు మనం సైట్లోనికి వెళ్ళి బై చేసుకుంటే సరిపోతుందా, లేదంటే ఏమైనా డౌట్స్ స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఉంటే కాల్ యాక్సెస్ ఏమైనా ఉందా? ఉందండి, వెబ్సైట్లోకి వెళ్తే కింద నెంబర్ ఉందండి, ఈమెయిల్ అడ్రస్ ఉందండి, అన్నీ ఉన్నాయండి. ఎనీ టైం వాళ్ళు కాల్ చేయవచ్చు. మీరు చూసారు టెక్నాలజీని ఎంత బాగా వాడచ్చు అనేది. సో ఈ విధంగా అవేర్నెస్ తీసుకొని వద్దాము అని చెప్పేసి మేము ఇది తయారు చేసామండి. ఎందుకంటే ఫ్యూచర్ అంతా AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు పిల్లలకి టెక్నాలజీని దూరం పెట్టేస్తే వాడు బయటకు వచ్చిన తర్వాత అంత ఫాస్ట్ అప్ వరల్డ్తో ఎలా మిక్సప్ అవుతాడు? అవ్వలేడు. సో ఆ టెక్నాలజీని రైట్ వేలో వాడాలి అనేది మా తాపత్రయం అండి. టెక్నాలజీ వాడడం తప్పు కదండి. సో రైట్ వేలో వెళ్తే కనుక వాళ్ళ ఫ్యూచర్కి అది ఎంత యూజ్ అవుతుంది అనేది వెరీ క్లియర్గా మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నైస్ టాకింగ్ టు యూ.